హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. ఈ రోజు మనం తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి హోటల్ తాజ్ కృష్ణలో మీట్ ది ప్రెస్ సమావేశం నిర్వహించారు. అందులో కొన్ని ప్రత్యేక టాపిక్స్ పైన మాట్లాడారు, చర్చించారు. చూద్దాం అవేంటో. రాసి పెట్టుకోండి, 2034 వరకు మాదే పవర్ అంటున్న సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చేశామని కూడా తను తెలిపారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ గా మారడంలో కాంగ్రెస్ కృషి చాలా ఉంది. సో మాట నిలబెట్టుకునేందుకు ఎన్నో త్యాగాలు చేశామని కూడా తను తెలిపారు. ఇది కేసీఆర్ చెరిపేస్తే చెరిగే చరిత్ర కాదు అంటూ కూడా తను తెలిపారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను ఆపలేదు, కాలేజీలు బంద్ చేస్తే పిల్లల భవిష్యత్ ఏం కావాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గత 10 ఏళ్ల కాలంలో 8 లక్షల కోట్ల అప్పు తన మీద పడింది అంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తాడు తెగితే పాతాళంలో పడే పరిస్థితికి తెచ్చి రాష్ట్రాన్ని మాకు అప్పగించారు అని కూడా తను తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఆర్థిక వృద్ధి, బీఆర్ఎస్ పరిపాలనలో ఆర్థిక విధ్వంసం అంటూ కూడా తను తెలిపారు. మోడీ ప్రభుత్వం సబర్మతి, యమున, గంగా నది రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు, కానీ మేము మూసీ రివర్ ఫ్రంట్ కట్టుకుంటే అడ్డుకుంటారా అంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చూద్దాం ఈ ప్రెస్ మీట్ ఏంటో. రాసి పెట్టుకోండి, రాబోయే 10 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం, 2034 వరకు కాంగ్రెస్ పవర్ లో ఉంటుంది అని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సో ఆదివారం హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరు తోడు దొంగలు అంటూ కూడా విమర్శించారు. మూసీ ప్రక్షాళన చేస్తామంటే అడ్డుకున్న వారు వరదలు వచ్చినప్పుడు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు అంటూ కూడా ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై వచ్చే ఫేక్ సర్వేలను నమ్మొద్దని ప్రజలకు సూచించారు. ఎవరిది అగ్రికల్చర్, ఎవరిది డ్రగ్ కల్చర్, ఎవరిది పబ్ కల్చర్, ఎవరిది సామాన్యులతో కలిసే కల్చర్, ఎవరు సినీ తారలతో తిరిగే కల్చర్, ఎవరిది సినీ కార్మికుల కోసం కృషి చేసే కల్చర్, ఒకసారి ఆలోచించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రజలకు సెంటిమెంట్ కావాలా, డెవలప్మెంట్ కావాలా డిసైడ్ చేసుకోవాలని కూడా తను తెలిపారు. రాబోయే 10 ఏళ్లు అధికారం తమదేనని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తప్పదని, బీజేపీకి డిపాజిట్ కూడా రాదన్నారు. సో కేసీఆర్ కళ్లకు గంతలు కట్టుకున్న ధృతరాష్ట్రుడి లాంటి వారని కూడా విమర్శించారు. కేసీఆర్ కొడుకు చేతిలో సీఎం రేఖ లేదు అంటే కేటీఆర్ ఎప్పటికీ కూడా సీఎం కాలేడు అంటూ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పేస్తున్నారు. సో దశ లేని వ్యక్తి కోసం దిశ మారిస్తే ఏమొస్తుంది అంటూ కూడా తను ప్రశ్నించారు. కేటీఆర్, కిషన్ రెడ్డి ఇద్దరు తోడు దొంగలు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఐటమ్ సాంగ్ లా కేటీఆర్ ఎన్నికల ప్రచారాలు ఉన్నాయన్నారు. సో గుజరాత్ కు కిషన్ రెడ్డి గులాంగిరి చేస్తున్నాడు. సో కళ్ళకు గంతలు కట్టుకున్న ధృతరాష్ట్రుడు కేసీఆర్ అంటూ కూడా మాట్లాడారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని అవమానించిన కేటీఆర్ మహిళలకేం న్యాయం చేస్తాడంటూ కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అగ్రికల్చర్ కావాలో, డ్రగ్ కల్చర్ కావాలో తేల్చుకోండి, ఎవరిది పబ్ కల్చర్, సామాన్యులతో కలిసే కల్చరో చూడండి అంటూ కూడా తెలిపారు. సినీ తారలతో ఎవరు తిరుగుతారో, కార్మికుల కోసం ఎవరు కృషి చేస్తారో ఆలోచించండి అంటూ కూడా తను తెలిపారు. సెంటిమెంట్ కావాలా, డెవలప్మెంట్ కావాలా అంటూ డిసైడ్ చేసుకోండి అంటూ కూడా తను తెలిపారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ జెండా ఎగరాలి, అభివృద్ధి జరగాలి అంటూ కూడా తను తెలిపారు. చిత్రపురి సమస్యలు పరిష్కరిస్తామంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి టెలివిజన్ రంగానికి త్వరలో అవార్డులు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఎల్లవేళలా అందుబాటులో ఉంటా, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఓటుతో ఆశీర్వదించండి. సో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అండగా ఉంటామంటూ మంత్రి శ్రీధర్ బాబు కూడా తెలిపారు. సినీ రాజకీయ రంగాలకు పట్టుదల అవసరం అంటూ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా తెలిపారు. చిత్రపురి సమస్యలు పరిష్కరిస్తాం, సినీ కార్మికులు, టెలివిజన్ రంగం వారికి పూర్తిగా అండగా ఉంటామంటూ త్వరలో టెలివిజన్ రంగంలో కూడా అవార్డులు అందజేస్తామంటూ కూడా
సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. వినాశనం S1 పాక్ సీక్రెట్ టెర్రరిస్ట్ ట్రైనింగ్ సంస్థ ఇదే. 25 ఏళ్లుగా భారత్ పై ఉగ్రదాడికి శిక్షణ ఇస్తున్నట్టు కూడా తెలుస్తుంది. 1993 ముంబై పేలుళ్ల నుంచి పహల్గామ్ దాడి వరకు కూడా ఇక్కడే ట్రైనింగ్ చేశారు. సో వెనక నుండి నడిపిస్తున్న పాక్ ISI యూనిట్ గుర్తించిన నిఘా వర్గాలు. ఉగ్రకుట్ర భగ్నం, ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేసిన గుజరాత్ ATS, వారిలో ఒకరు హైదరాబాద్ డాక్టర్. గుజరాత్ లో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. ఆయుధాలు, పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్నారన్న సమాచారంతో ముగ్గురు అనుమానితులను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. పట్టుబడిన ముగ్గురిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ఉండగా మరో ఇద్దరు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే సమాచారం మేరకు ఈ ముగ్గురిపై ఏడాది కాలంగా నిఘా పెట్టి ఆదివారం అడలస్ టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టుబడిన ముగ్గురు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేసినట్లు కూడా అధికారులు అవమానిస్తున్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిగా ఉత్తరాఖండ్ అంటూ ఇక్కడ ఉత్తరాఖండ్ రజతోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన రాష్ట్రం ఉత్తరాఖండ్ అంటూ కూడా తను తెలిపారు. 4000 కోట్లున్న బడ్జెట్ ఇప్పుడు 1,00,000 కోట్లు అయిందని కూడా తను తెలిపారు. 2 లక్షల కోట్ల వ్యయంతో కూడిన పనులు అంటూ కూడా తను పేర్కొన్నారు. ఓట్ చోరీ కప్పిపుచ్చేందుకే సర్ర అంటూ ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. దేశాన్ని విభజించేందుకు బీజేపీ RSS ప్రయత్నిస్తున్నారు. చోరీని అడ్డుకుంటే బీహార్ లో మాదే అధికారంలో ఉంటుంది అని రాహుల్ గాంధీ తెలిపారు. బీహార్ అసెంబ్లీ పోరు రెండో దశ ప్రచారానికి తెర. 122 శాసనసభ స్థానాలకు నవంబర్ 11న పోలింగ్. ఎన్డీఏ మహాగఠబంధన్ కూటముల నేతల ముమ్మర ప్రచారం. జూబ్లీహిల్స్ సహా దేశవ్యాప్తంగా 8 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు. ఆడబిడ్డల రాజకీయం ఏంటో చూపిస్తా అంటూ ఇక్కడ హన్మకొండలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. బీఆర్ఎస్ తో పంచాయతీ లేదు, కేసీఆర్ పిలిస్తే కూతురిగానే వెళ్తా అంటూ తను తెలిపారు. మాల్ బ్రాస్ట్ డిస్టిలరీని మూసేయాల్సిందే, అక్కడ ఇథానాల్ ఉత్పత్తి చేయడం కుదరదు, ఎన్జీటీకి స్పష్టంగా తెలిపిన పంజాబ్ ప్రభుత్వం ఇథానాల్ తో జీరాలో పరిసరాలన్నీ విషతుల్యంగా మారుతున్నాయి. జీరా సంయుక్త మోర్చా పబ్లిక్ యాక్షన్ కమిటీ పోరాటానికి ఫలితం అంటూ మరియు 44 గ్రామాలకు ఎట్టకేలకు లభిస్తున్న విముక్తి అంటూ కూడా తెలిపారు. ఓడిపోతామనే బీఆర్ఎస్ ఫేక్ ప్రచారం చేస్తుంది అంటూ కూడా ఇక్కడ బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం తెలిపారు. హరీష్ రావు బ్యాలెన్స్ తప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ల పాటు నగర అభివృద్ధిని గాలి కొదిలేశారు. నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించండి, 1000 కోట్లతో జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసుకోవచ్చు అంటూ కూడా విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఓడితే రేవంత్ కేల్కతం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఢిల్లీ పెద్దలు కత్తులు నూరుతున్నారు, గెలవక ముందే కాంగ్రెస్ బెదిరింపులు, గెలిస్తే ఇంకా ఎన్ని అరాచకాలు ఆలోచించండి అంటూ కూడా తను తెలిపారు. ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తామంటున్నారు, ఎవడబ్బ సొమ్మని వాటిని ఆపుతారు అంటూ కూడా తను ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్ సందర్భంగా చివరి రోజు ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ ఓడితే రేవంత్ కేల్కతం అంటూ కూడా తను వ్యాఖ్యానించారు. ఢిల్లీ పెద్దలు కత్తులు నూరుతున్నారు, గెలవక ముందే కాంగ్రెస్ బెదిరింపులు, గెలిస్తే ఇంకా ఎన్ని అరాచకాలు ఆలోచించండి అంటూ కూడా తను తెలిపారు. ఓటు వేయకపోతే పథకాలు ఆపేస్తామంటున్నారు, ఎవడబ్బ సొమ్మని వాటిని ఆపుతారు అంటూ కూడా తను ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే 3 నెలల్లోనే రేవంత్ రెడ్డి పదవి ఊడిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారని తను మండిపడ్డారు. ఆదివారం ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు
నగరంలోని యూసఫ్గూడలో భారీ రోడ్ షోలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూబ్లీహిల్స్ లో మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పతనం ప్రారంభమవుతుందని తను తెలిపారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే షాక్ కి అసలు 3 ఏళ్లు రేవంత్ రెడ్డి ఈ పదవిలో ఉంటారో లేక 3 నెలల్లోనే దిగిపోతారో తేలిపోతుందన్నారు. రేవంత్ రెడ్డి పనితీరు బాగా లేక ఢిల్లీలో వాళ్ళ అధిష్టానం కూడా కత్తులు నూరుతుందని ఎద్దేవా చేశారు. నిరుపేదలకు వైద్య భాగ్యం, అందరికీ చేరువలో ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలతో సమగ్ర సేవలు, పూర్తి ఉచితంగా పలు రకాల వైద్య పరీక్షలు, కిడ్నీ బాధితుల కోసం డయాలసిస్ కేంద్రాలు కూడా, మరియు ఆయుర్వేద హోమియోపతి ఆసుపత్రులు కూడా, వృద్ధుల కోసం వయోవృద్ధుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు, ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమాలు తెలంగాణలో వైద్య ఆరోగ్య రంగానికి అగ్రాసనం వేసినట్టు తెలుస్తుంది. జూబ్లీహిల్స్ లో బీజేపీదే విజయం అంటూ ఇక్కడ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి సంక్షేమం విఫలం, మూసీ పేరిట పేదల ఇళ్లను కూల్చేందుకు కుట్ర చేస్తున్నారని కూడా తను తెలిపారు. హస్తం పార్టీకి కమలం కిషన్ రెడ్డి ఫోబియా పట్టిందని కూడా తను వ్యాఖ్యానించారు. 24 గంటల్లో హామీలు నెరవేర్చామంటూ ఇక్కడ రెవెన్యూ అండ్ హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి పాలనాధ్యక్షతకు నిదర్శనమంటూ కొల్లూరులో త్వరలో మరిన్ని సమస్యలను పరిష్కరిస్తామంటూ కూడా తను తెలిపారు. ఇబ్బందులు లేకుండా వృద్ధులు పింఛన్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తామంటూ కూడా తను తెలిపారు. తర్వాత ఖైరతాబాదే ఉప ఎన్నికపై పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి తెలిపారు. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత ఖైరతాబాద్ లోనే మళ్ళీ ఉప ఎన్నికలు జరగనున్నాయంటూ కూడా తను వ్యాఖ్యానించారు. సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభ న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.